హాయ్ అండి. సరస్వతి పూజ రోజు పొద్దున్న 6 గంటలకల్లా ఇంట్లో చిన్న పిల్లలతోటి సహా అందరూ కూడా స్నానాలు చేసేసాము. సరస్వతి పూజ రోజు మెయిన్‌గా చిన్న పిల్లలే పూజ చేయాలి కదా! ఇంక మా పెద్ద పాప అయితే తన బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి సరస్వతి దేవి దగ్గర అయితే పెట్టేసింది. నార్మల్‌గా మన ఆంధ్రాలో అయితే సరస్వతి పూజ రోజు ఇలా సరస్వతి దేవిని ఇంట్లో పెట్టుకొని ఇలా అయితే సెలబ్రేట్ చేయరు. నేనున్నప్పుడైతే నాకెప్పుడూ తెలీదు. నార్మల్‌గా సరస్వతి పూజ రోజు అయితే గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం అయితే తెలుసు. కానీ ఇక్కడ పెళ్లై వచ్చిన తర్వాతనే మా ఇంట్లో అయితే ఇలా ఎవ్రీ ఇయర్ కూడా సరస్వతి పూజ రోజు అమ్మవారి విగ్రహం అయితే పెడతారు. నా చిట్టి తల్లిలిద్దరూ కూడా సరస్వతి దేవికి మొక్కేసుకుంటున్నారు. బాగా చదివించాలి అని చెప్పేసి. ఇంకా సరస్వతి దేవికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి వైట్ కలర్ లోనే ప్రసాదాలు కూడా ఉండేలాగా చూస్తారు. ఇంకా అత్తయ్య అయితే ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసారు. మీలో సరస్వతి దేవి పూజకి ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేసుకుంటారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. మా పెద్ద పాప అయితే సరస్వతి శ్లోకం కూడా పాడింది. మా చిట్టి తల్లి చూడండి ఏం చేస్తుందో, మొత్తం ఫేర్ అండ్ లవ్లీ అంతా కూడా మొహానికి రాసేసుకుంది. మా ఫ్లాట్ లో అయితే సరస్వతి పూజని ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా అత్తయ్య అయితే శారీ కట్టేశారు. కిందకైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా నేను కూడా రెడీ అయి వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.